గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం మారిన తర్వాత పలు చోట్ల వైసీపీ కార్యాలయాలు కూల్చివేతలకు గురవటం, దీనికి సంబంధించి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయటం ఇవన్నీ కూడా జరిగినాయి. మనంతా చూసాం ఇది. సో ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే ఏలూరులో ఈ మధ్యకాలంలో ఒక నెల రోజుల నుంచి కార్యాలయాల కూల్చివేతల వార్తలు వినిపించట్లా. నిన్న 15 స్వాతంత్ర దినోత్సవం నాడు ఏలూరులో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారనేటువంటి వార్త కొద్దిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించే స్థానిక వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని స్పందించడం జరిగింది. ఈయన ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆయన స్పందిస్తూ ఇది గతంలో లీజుకి తీసుకున్నటువంటి స్థలమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటానికి ఇక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి భూమిని లీజుకి తీసుకుని కార్యాలయం ఏర్పాటు చేయటం జరిగిందని, అయితే ఇటీవల లీజు పూర్తయినటువంటి నేపథ్యంలో ల్యాండ్ తిరిగి అప్పగించాలని చెప్పి ఓనర్ అడిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించే పార్టీకి కూడా సమాచారం ఇచ్చామని, ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డికి ఆల్రెడీ చెప్పామని, ఆయన కూడా ఓకే స్థలం తిరిగి ఇచ్చేయండి, మనం కార్యాలయం ఇంకో చోట ఏర్పాటు చేసుకుందాం అవసరమైతే అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ స్థలాన్ని ఓనర్కి మరలా తిరిగి ఇచ్చివేయటం జరిగిందని, సో ఆయన కొత్తగా అక్కడ కన్స్ట్రక్షన్ ఏదో స్టార్ట్ చేయటం కోసం ఈ నెల 15వ తేదీన ఉన్నటువంటి కార్యాలయాన్ని కూల్చివేయటం జరిగింది తప్ప దీంట్లో వేరొక రాజకీయ పరమైనటువంటి కోణాలు ఏవి లేవని, ఇది పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఆయన తేల్చి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన ఈ రాజీనామాల వ్యవహారానికి సంబంధించి అప్పట్లో ఏం స్పందించలేదు, ఇప్పుడు స్పందించడం జరిగింది. ఆయన వైసీపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే ఇక పార్టీ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత కారణాల దృష్ట్యా తప్పుకుంటున్నాను తప్ప వేరొకది ఏమీ లేదు. సో నేను కేవలం నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను, రాజకీయాల నుంచి బయటకు వస్తున్నానని ఆయన మరొకసారి ప్రకటించారు. మరి ఏం జరిగిద్దో చూడాలి.